నమస్కారం. మానవ జీవితంలో మనిషికి సంభవించే సమస్యలను తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి మంత్రశాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపించుకోవాలి. దీనితో పాటుగా శాస్త్రములో చెప్పబడిన విధంగా కొన్ని సూచనలను కూడా పాటించాలి. మీకు ఎప్పుడైనా సరే అనుకోని అవాంతరాలు, అనుకోని కష్టాలు ఎదురైనటువంటి తరుణంలో అనుకోని ఆపదలు, అవాంతరాలు, కష్టాలు తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి చేతులకు ఉన్నటువంటి సింధూరాన్ని తీసుకొని వచ్చి ఆ సింధూరాన్ని నుదుట మీద, భుజాల మీద, హృదయం మీద ధారణ చేస్తూ ఒక మంత్రాన్ని జపించుకోవాలి. అలా చేయటం ద్వారా అనుకోని ఆపదలు, అనుకోని ఆందోళనలు, అనుకోని భయాల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలాగే అపమృత్యు దోషాల నివారణ చేసుకోవటానికి, ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా నల్ల ఉమ్మెత్త మొక్కకు నీళ్లు పోసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. నల్ల ఉమ్మెత్త మొక్కకు నీళ్లు పోయటం ద్వారా అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే యాత్రలకు వెళ్ళే సమయంలో యాత్రాపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి, ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండటానికి యాత్రకు వెళ్ళే ముందు శ్రీ హనుమతే నమః అని 11 సార్లు జపించి ఒక కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ నీళ్లను యాత్రకు వెళ్ళే వాళ్ళందరూ తల మీద చల్లుకొని కొబ్బరికాయ ముక్కలను అందరికీ పంచిపెట్టి మీరు కూడా తినటం ద్వారా యాత్ర పరిపూర్ణంగా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైనా సరే గృహ నిర్మాణం చేసే తరుణంలో గృహాన్ని నిర్మించటానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటానికి, తక్కువ ఖర్చుతోనే గృహ నిర్మాణం మొత్తం కూడా, అనుకున్న ధనంతోనే గృహ నిర్మాణం మొత్తం కూడా పూర్తి కావటానికి భూమి పూజ చేసిన తర్వాత పునాది రాయి కింద వెండితో తయారు చేయబడిన జంట నాగుల యొక్క రూపును ఉంచాలి. దానితో పాటుగా ఒక పాత్రలో తేనెను ఉంచి ఆ జంట నాగుల పక్కనే ఉంచాలి. ఇలా చేయటం ద్వారా గృహ నిర్మాణం ఎటువంటి అవాంతరాలు లేకుండా చక్కటి అనుకూల ఫలితాలతో గృహాన్ని నిర్మించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా పూర్వీకుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు పొందటానికి ప్రతి అమావాస్య నాడు ఎవరికైనా పాలను దానంగా ఇవ్వాలి. అమావాస్య నాడు పాలు దానంగా ఇచ్చినట్లయితే మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా స్త్రీలు ఎవరైనా సరే సహజ సిద్ధంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో, నెలసరి సమస్యలు ఉన్నటువంటి తరుణంలో నెలసరి సమస్యల నుండి బయటపడటానికి, అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ప్రతిరోజు ఒక 5 నిమిషాల పాటు ఏకాగ్రతతో ఓం ఐం ఓం సౌం ఓం అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. స్త్రీలు ప్రత్యేకంగా ప్రతిరోజు 5 నిమిషాల పాటు ఏకాగ్రతతో ఒకే బిందువు మీద దృష్టిని కేంద్రీకరించి ఓం ఐం ఓం సౌం ఓం అనేటటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే మానసిక ఆందోళన నుండి సులభంగా బయటపడవచ్చు. మానసిక ఆందోళనల నుండి బయటపడడంతో పాటుగా అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవచ్చు. నెలసరి సమయంలో వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా క్రొత్తగా ఎవరైనా సరే వాహనాన్ని కొన్నటువంటి తరుణంలో ఎటువంటి వాహన ప్రమాదాలు కలగకుండా ఉండటానికి ఒక ఎరుపు రంగు వస్త్రంలో 8 ఖర్జూరపు కాయలు ఉంచి ఆ వాహనానికి కట్టాలి. అలా ఎర్రటి వస్త్రంలో 8 ఖర్జూరపు కాయలు ఉంచి క్రొత్త వాహనానికి కట్టినట్లయితే వాహన పరంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఆనందంగా వాహనాన్ని నడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందటానికి, వ్యవహారం నడుస్తున్నప్పుడు కోర్టుకు వెళ్ళాల్సినటువంటి తరుణంలో మిరియాల గింజలు కొద్దిగా చక్కెర కలిపి నోట్లో వేసుకొని కోర్టుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు కలుగుతాయి.
కోర్టు వ్యాజ్యాలు తీవ్ర కాలం అలా సంవత్సరాల పాటు నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో వ్యాజ్యం మీకు అనుకూలంగా రావటానికి, వ్యవహారం పూర్తయి మీకు లాభం కలగటానికి మీరు వెండితో ఒక చతురస్రాకారపు ముక్కను తయారు చేయించుకోవాలి. అలా వెండితో తయారు చేయించుకున్న చతురస్రాకారపు ముక్కను ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వ్యాజ్యాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే పంట పొలాలు క్రిమికీటకాల బారిన పడకుండా ఉండటానికి, జంతువుల నుండి పంట పొలాలను రక్షించటానికి తెల్ల ఆవాలు ఇసుక కలిపి పొలమంతా చల్లుతూ ఉండాలి. అలా చల్లేటప్పుడు ఒక మంత్రాన్ని జపించుకోవాలి. వ్యవసాయదారులు పంట చక్కటి అభివృద్ధిని పొందటానికి, జంతువుల నుండి ఆ పంటను రక్షింపజేసుకోవటానికి, క్రిమికీటకాల నుండి రక్షింపజేసుకోవటానికి తెల్ల ఆవాలు ఇసుక కలిపి పొలమంతా చల్లుతూ మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమః సురేభ్యః జం జం ఉపరి పరిమితి స్వాహ. ఈ మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే మానసిక చింతలు తొలగిపోవటానికి, ఎవరైనా సరే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఒక గుప్పెడు పెసలను తీసుకొని ఆ గుప్పెడు పెసలను తల నుండి పాదాల వరకు 7 సార్లు దిగదుడిచి మీ ఇంటి పైకప్పు మీద పడేయాలి, లేదా పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ అనుకోని అవాంతరాలు ఎదురైనటువంటి తరుణంలో, అనుకోని ఆపదలు, ఇబ్బందులు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధికి హనుమంతుడి యొక్క సింధూరాన్ని అలంకరింపజేసుకొని, హనుమంతుడి యొక్క సింధూరాన్ని ధరించి మంత్రశాస్త్రపరంగా మీరు జపించవలసినటువంటి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి. ఓం అంజనీసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్. అదేవిధంగా స్త్రీలు మానసిక ప్రశాంతతను పొందటానికి, ఆందోళనల నుండి బయటపడటానికి, ఒత్తిడి తొలగింపజేసుకొని అనారోగ్య సమస్యలు నివారింపజేసుకోవటానికి 5 నిమిషాల పాటు ప్రతిరోజు ఏకాగ్రతతో జపించుకోవాల్సిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి. ఓం ఐం ఓం సౌం ఓం. వ్యవసాయదారులు పంట పొలాలను క్రిమికీటకాల నుండి, జంతువుల నుండి రక్షించుకోవటానికి తెల్ల ఆవాలు ఇసుక కలిపి చల్లుతున్నటువంటి సమయంలో మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం నమః సురేభ్యః జం జం ఉపరి పరిమితి స్వాహ. మంత్రాలు జపించుకోండి, సూచనలు పాటించండి. జీవితంలో కార్యసిద్ధికి మంత్రబలం ఎంతగానో సహకరిస్తుందన్న యథార్థ సత్యాన్ని తెలుసుకొని మంత్రశాస్త్రాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.